ఫ్రెండ్స్ టెక్నోస్ 2126కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మార్చి 4, 2026 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. నిన్న యాపిల్ మళ్ళీ కొన్ని ప్రొడక్ట్స్ని అయితే లాంచ్ చేసింది. అందరూ ఎదురు చూస్తున్న మ్యాక్బుక్ అయితే రాలేదు. మ్యాక్బుక్ నియో అనుకుంటా, దాని పేరు అయితే లీక్ అయింది. మ్యాక్బుక్ నియో అని A18 Pro చిప్తో వస్తుంది, బడ్జెట్లో వస్తుంది. 60,000 రూపీస్ లోపే అది ప్రైజ్ అయితే దీన్ని పెట్టవచ్చు. దాని అనౌన్స్మెంట్ ఈ రోజు అయితే ఉంటుంది. ఈ రోజు దాని గురించి చెప్పొచ్చు. నిన్న నైట్ అయితే కొన్ని మ్యాక్బుక్స్ అయితే అనౌన్స్ చేశారు. మ్యాక్బుక్ ప్రో M5 ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు M5 Pro వస్తుంది, మ్యాక్బుక్ ప్రో అండ్ M5 Max కూడా తీసుకొని వస్తున్నారు. M5 Proలో CPU కోర్ కొంత పెంచారు. లాస్ట్ టైం M4 Pro చూసుకుంటే 12 కోర్ CPU ఉంటుంది. ఇప్పుడు దాన్ని 15 కోర్ CPU చేశారు. GPU సేమే 16 కోర్ GPU తో వస్తుంది. ఇంకా M5 Max విషయానికి వస్తే మాత్రం లాస్ట్ టైం మనకి M4 Max 14 కోర్ CPU ఉంటే ఇప్పుడు 18 కోర్ CPU అయిపోయింది అది. అండ్ 32 కోర్ GPU ఉంటుంది. అండ్ ఈసారి M5 Max లో 40 కోర్ GPU ఆప్షన్ కూడా ఉంది. ఇది కస్టమైజేషన్ చేసుకోవాలి మీరు. వీటి ప్రైజెస్ విషయానికి వస్తే M5 Pro వచ్చేసరికి బేస్ 24 GB ర్యామ్తో వస్తుంది, 1 TB SSDతో వస్తుంది. ప్రైస్ 2,50,000 రూపాయలు ఉంది. అదే M5 Max కెళ్ళారు అనుకోండి, 36 GB ర్యామ్ బేస్ వస్తుంది, 2 TB స్టోరేజ్ అయితే వస్తుంది. దీని ప్రైస్ వస్తే దగ్గర 4,00,000 రూపాయలు దాకా ఉంది. ఈ 14 ఇంచ్ మోడల్స్ అని చెప్పి, ఒకవేళ మీరు 16 ఇంచ్ మోడల్స్కి వెళ్ళారు అనుకోండి, కొద్దిగా బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది, ప్రైస్ కూడా పెరిగిపోద్ది, 50,000 రూపాయల దాకా పెరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన కొనేవాళ్ళు చాలా తక్కువ, ఇప్పుడు నేను చెప్పబోయేది కొనేవాళ్ళు చాలా ఎక్కువ. ఫ్యూచర్లో ఈ మ్యాక్బుక్ని చాలా మంది అయితే కొంటారు. అదే మ్యాక్బుక్ ఎయిర్ M5. మ్యాక్బుక్ ఎయిర్ M4 సక్సెసర్గా ఎయిర్ M5ని తీసుకొని వచ్చారు. లాస్ట్ జనరేషన్ M4తో కంపేర్ చేస్తే 4 times ఇది ఫాస్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. లాస్ట్ టైం మనకి బేస్ మోడల్ 16 GB ర్యామ్ 256 GB స్టోరేజ్తో వస్తుంది కదా, ఇప్పుడు 16 GB ర్యామ్ 512 GB స్టోరేజ్తో వస్తుంది. ప్రైస్ కూడా కొంచెం పెరిగింది. మ్యాక్బుక్ ఎయిర్ M4 మనకి 1,00,000 రూపాయల దగ్గర స్టార్ట్ అయ్యేది ప్రైస్, ఇప్పుడు 1,20,000కి పెంచారు మ్యాక్బుక్ ఎయిర్ M5. ఫ్యూచర్లో ఇదే ఎక్కువ కొనేది, మ్యాక్బుక్ ఎయిర్స్ ఎక్కువ కొంటారు ఇండియాలో. ప్రో మోడల్స్ మరి మ్యాక్స్లు ప్రో దాకా వెళ్ళరు, కానీ మ్యాక్బుక్ ప్రో M4 M5 ఇట్లాంటివి అయితే కొంటా ఉంటారు. వీటితో పాటు స్టూడియో డిస్ప్లేస్ కూడా తీసుకొని వచ్చారు. 27 ఇంచే. ఒకటి వచ్చేసరికి LED డిస్ప్లే, ఇది వచ్చేసరికి 1,89,900 రూపాయల దాకా ఉంది. ఒకటి వచ్చేసరికి XDR డిస్ప్లే మినీ LEDతో వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసరికి దగ్గర 4,00,000 దాకా ఉంది. ఇంకా బడ్జెట్ మ్యాక్బుక్ మోస్ట్లీ ఈ రోజు నైట్ అనౌన్స్ అవుతుంది. రేపు టెక్నోస్లో దాని గురించి మీకు అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ న్యూస్ దగ్గర వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సామ్సంగ్ వేరబుల్స్ మీద కూపన్స్ అయితే వస్తున్నాయి. సామ్సంగ్ బడ్స్ 3 Pro ఉన్నాయి కదా, ఇవి లాస్ట్ జనరేషన్ బడ్స్, ఇవి తక్కువ రేట్కి అయితే వస్తున్నాయి. వీటి మీద 4,000 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ బ్యాంక్ ఆఫర్ వచ్చేసరికి 1,250 రూపాయలు వస్తుంది HDFC కార్డ్స్ మీద. నార్మల్ ప్రైస్ 18,000 రూపాయల దాకా ఉంది. ఆఫర్స్ అన్ని కలుపుకుంటే ఇది 12,749 రూపాయలకి అయితే వస్తుంది. ఈవెన్ సామ్సంగ్ వాచ్ 8 మీద కూడా దగ్గర 6,000 రూపీస్ కూపన్ అయితే వస్తుంది. ఒకవేళ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి పవర్ బ్యాంక్ డీల్ కూడా ఉంది. ఆంబ్రెన్ పవర్ బ్యాంక్ ఎవరైనా చూస్తుంటే 10,000 mAh పవర్ బ్యాంక్ 22.5 వాట్ అవుట్పుట్ తో వస్తుంది. ఇది కూపన్ 160 రూపీస్ కూపన్ అయితే వస్తుంది. ఇది 640 రూపీస్కే వస్తుంది. ఒకవేళ డీల్ మీరు చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ ఉంది, దగ్గర నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఒప్పో నుంచి ఒప్పో Find X9 Ultra ని టీజ్ చేస్తుంది. దీన్ని యూకేలో తీసుకురాబోతున్నారు. MWC లో చూస్తే మనం Vivo X300 Ultra చూసాం, దానికి కాంపిటీటర్ అనమాట ఒప్పో Find X9 Ultra. మరి దీనిలో టెలికన్వర్టర్ కిట్ ఉంటుందా లేదా? టెలికన్వర్టర్ లెన్స్ చూసుకుంటే X300 Ultraలో 400mm వరకు ఉంటుంది. సో అది హైయెస్ట్ అనమాట ఇప్పుడు వరకు వచ్చిన వాటిల్లో. సో మ్యాక్సిమం 200 వరకు ఉన్నాయి ప్రెజెంట్. X300 Ultra ఒకటే 400mm వరకు టెలికన్వర్టర్ లెన్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం మరి X9 Ultraలో టెలికన్వర్టర్ కిట్ ఎలా తీసుకొస్తారో వీళ్ళు. నెక్స్ట్ HMD ఒక ఫీచర్ ఫోన్ టీచ్ చేస్తుంది. HMD అంటే నోకియా వీళ్ళ దగ్గర ఉంది బ్రాండ్. అండ్ వీళ్ళు ఫీచర్ ఫోన్ కొన్ని తీసుకొస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఒక ఫోన్ ని టీచ్ చేస్తున్నారు. ఈ ఫోన్ ఇంకా మార్కెట్లోకి రాలేదు. ఈ ఫోన్లో స్పెషల్ ఏంటంటే ఇది కీప్యాడ్ ఫోనే, కాకపోతే దీనిలో స్మార్ట్ ఫీచర్స్ ఉంటాయి. ఫస్ట్ AI ఉంటుందంట, AI అసిస్టెంట్ మనం యూజ్ చేయొచ్చు. దాన్ని మధ్యలో AI ఉంది, దాన్ని ప్రెస్ చేసి మనం కమాండ్స్ ఇవ్వచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసరికి దీనిలో మెసేజింగ్ యాప్ ఉంటుంది, లైక్ మన వాట్సాప్ లాగా కాదనమాట. ఎక్స్ప్రెస్ చాట్ అని చెప్పేసి వీళ్ళు ఓన్ యాప్ ఒకటి తీసుకొని వస్తారు. దాని నుంచి మనం మెసేజ్ పంపించుకోవచ్చు. వాట్సాప్ లో మీరు ఎలా చేస్తారు, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ ఇట్లాంటివన్నీ దీని నుంచి చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా UPI ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, అవి కూడా ఈ ఫోన్ నుంచి చేయొచ్చు అని చెప్తున్నారు. ఇది కీప్యాడ్ ఫోన్, దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు, కానీ జస్ట్ దీన్ని టీచ్ చేస్తున్నారు HMD వాళ్ళు. నెక్స్ట్ న్యూస్ పోకో నుంచి. పోకో X8 సిరీస్ ని కూడా టీచ్ చేస్తూ వస్తుంది. X8 Pro, X8 Pro Max రెండు ఫోన్స్ మోస్ట్లీ మార్చ్ ఎండ్ లోపు అయితే రావచ్చు. అండ్ ఈ ఫోన్స్ లో వీళ్ళు బ్యాక్ సైడ్ బ్రీతింగ్ లైట్ ని టీచ్ చేస్తున్నారు. కెమెరా చుట్టూ లైట్స్ వెలుగుతున్నాయి చూడొచ్చు, ఇది టీచ్ చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ దగ్గర ముందు కామెంట్ ఆఫ్ ద చూసుకుంటే చాలా మంది Pixel 10 Pro గురించి అడుగుతున్నారు, తీసుకోవాలా వద్దా. అండ్ Pixel 10 Pro నుంచి S26 Ultra అప్గ్రేడ్ అవుతున్నారా ఇట్లా అడుగుతా ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇంకా నేను డిసైడ్ అవ్వలేదు. Pixel 10 Pro నుంచి అయితే వెళ్తాను,
కానీ చాలా మంది పిక్సెల్ 10 ప్రో గురించి కూడా అడుగుతున్నారు కాబట్టి పిక్సెల్ 10 ప్రో గురించి కూడా వీడియో అయితే చేస్తాను. నా ఎక్స్పీరియన్స్ మొత్తం ఇన్ని నెలలు వాడా కాబట్టి అక్కడ మీకు డీటెయిల్‌గా పిక్సెల్ 10 ప్రో గురించే చెప్తాను. నెక్స్ట్ MWC 2026 డే 2 హైలైట్స్ చూద్దాం కొన్ని. ఫస్ట్ ఎరిక్సన్ వాళ్ళు 6G మీద అందరూ వర్క్ చేస్తున్నారు. 6G రావడానికి 5 సంవత్సరాలు టైం పట్టింది ఇక్కడ నుంచి. ఉన్న 5Gని డెవలప్ చేయడానికి చూడండి. 5G మనం ఇంకా బెటర్‌గా చేయొచ్చు. ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకా బెటర్‌గా అడ్వాన్స్ చేయొచ్చు దీన్ని. నార్మల్‌గా 5G ట్రాఫిక్ ఉంది కదా, ట్రాఫిక్‌ని ఎన్రూట్ చేయడానికి అండ్ కంట్రోల్ చేయడానికి ఇంజనీర్స్ని యూస్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు ఏదైనా స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది, అక్కడ ఎక్కువ పబ్లిక్ వస్తారు, సో అక్కడ కొద్దిగా ట్రాఫిక్ తీసుకెళ్లాలన్నమాట, లేకపోతే సిగ్నల్స్ కూడా రావు. సో అట్లా ఇవన్నీ మేనేజ్ చేయడానికి కొంచెం ఇంజనీర్స్ని యూస్ చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళ అవసరమే లేదు, ఏఐ సహాయంతో మనం చేయొచ్చు. ఏఐని మనం యూజ్ చేయాలి 5Gలో, ఇంకా బెటర్గా చేయొచ్చు అని చెప్తున్నారు. అంటే ఇంకా సిగ్నల్ స్ట్రెంత్ బెటర్ చేయొచ్చు, మనం స్పీడ్ పెంచవచ్చు, ఇవన్నీ మనం అచీవ్ చేయొచ్చు. సో దీని మీద మేము వర్క్ చేస్తున్నాము, ఈ తొందరలోనే మేము చేసి చూపిస్తాం అన్నట్లుగా ఎరిక్సన్ చెప్తుంది. నెక్స్ట్ సామ్సంగ్ S26 Ultraలో మెయిన్ హైలైట్ ఏంటంటే ప్రైవసీ డిస్ప్లే అని చెప్పేసి అందరూ చెప్తారు. నెక్స్ట్ జనరేషన్ ప్రైవసీ డిస్ప్లేని సామ్సంగ్ డిస్ప్లే తీసుకొని వచ్చింది అక్కడ. సో ప్రైవసీ డిస్ప్లే అంటే ఇప్పుడు S26 Ultraలో చూసుకుంటే మనకు కావాల్సిన యాప్స్ని మనం ప్రైవసీ చేసుకోవచ్చు, లేకపోతే నోటిఫికేషన్స్ వస్తే అవి మనకి కనపడవు, ప్రైవసీ చేయొచ్చు వాటిని. ఇప్పుడు ఇది ఇట్లా కాదనమాట, మీరు ఒక స్క్రీన్ ఏరియా సెలెక్ట్ చేయొచ్చు, పర్టికులర్ స్క్రీన్లో మీరు ఏరియా సెలెక్ట్ చేసేసి దాన్ని మీరు ప్రైవసీ చేసేయచ్చు, అవతల వాళ్ళకి అది కనిపించదు. ఇట్లా మీకు నచ్చిన పార్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు డిస్ప్లేలో, ఏది మీరు చూపించొద్దు అనుకుంటున్నారు పక్కన వాళ్ళకి. నెక్స్ట్ జనరేషన్ అనమాట. ఇది S26 Ultra అప్డేట్ రూపంలో వస్తుందా అంటే దాని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, మ్యాక్సిమం రాకపోవచ్చు. నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది S27 Ultra, వాటిలో ఇట్లా డిస్ప్లే తీసుకొని రావచ్చు. నెక్స్ట్ ఫాసిబాట్ అని చెప్పేసి చైనా చెందిన కంపెనీ, వీళ్ళు ఒక ఫోన్ని తీసుకొచ్చారు, ఒక డిస్ప్లే తీసుకొచ్చారు. ఇది వచ్చేసరికి మార్చి 10వ తారీఖు ప్రైస్ అనౌన్స్ చేస్తా అని చెప్తున్నారు. చైనాలో దీన్ని సేల్కి తీసుకొని రావచ్చు. ఈ ఫోన్లో స్పెషల్ ఏంటంటే ఫోన్ విత్ యాక్షన్ కెమెరా. నార్మల్ మనం యాక్షన్ కెమెరా యూస్ చేస్తుంటాం కదా, గోప్రో ఇట్లాంటివి. సో అది మీకు ఫోన్లోనే ఉంటుంది. ఈ ఫోన్లో మీకు 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 156.6 డిగ్రీ యాంగిల్ వైడ్ యాంగిల్లో మీకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఒకటి ఉంటుంది, మొత్తం 2 కెమెరాస్ ఉంటాయి బ్యాక్ సైడ్. ఫ్రంట్ వస్తే 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 4-inch LCD డిస్ప్లే అయితే ఉంటుంది. 3700 mAh బ్యాటరీ ఉంటుంది. మిగతా ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది, Android 16 మీద రన్ అవుతుంది. ఫింగర్ ప్రింట్, ఫేస్ ID, NFC ఇట్లాంటి ఫంక్షన్స్ అన్ని దీనికైతే ఉంటాయి. అండ్ దీని ప్రైస్ ఎంత పెడతారని చెప్పలేదు, 10వ తారీఖు చెప్తామని చెప్తున్నారు, మార్చి 10వ తారీఖు. ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది రగ్గుడ్ ఫోన్, అంటే మిలిటరీ స్టాండ్ 800 సర్టిఫికేషన్ పొందింది. మీరు -20 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి దీన్ని 70 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్య కూడా యూస్ చేయొచ్చు, రఫ్ గా యూస్ చేయొచ్చు. కింద పడినా కానీ 1.5 మీటర్ హైట్ నుంచి కింద పడినా కానీ డ్యామేజ్ అవ్వదు అన్నట్లు చెప్తున్నారు. అండ్ ఫోన్ ఎవరైతే బయటికి వెళ్తుంటారో, ట్రెక్కింగ్ ఇట్లాంటివి చేస్తుంటారు, అడ్వెంచర్స్ చేస్తూ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి సెట్ అయితే. కాకపోతే బ్యాటరీ కెపాసిటీ మరీ తక్కువ ఉంది, 3700 mAh బ్యాటరీ. ఎందుకంటే ఇది గోప్రో టైప్ లో తీసుకొస్తున్నారు కాబట్టి, సో ఇది ఒక్కటి కొద్దిగా తక్కువ అనిపించింది. దీంతో పాటు మౌంట్స్ కూడా తీసుకొని వస్తున్నారు, రకరకాలుగా మీరు యూస్ చేయొచ్చు. మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడొచ్చు. నెక్స్ట్ అవుకిటెల్ బ్రాండ్ సోలార్ ల్యాప్టాప్ నాకు డిస్ప్లే తీసుకొని వచ్చింది. MWCలో 14.1 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. పైన కూడా సోలార్ ప్యానల్ 14.1 ఇంచ్ ఉంటుంది. అండ్ ఇది చూడడానికి సూట్ కేస్ లాగా ఉంది, మనం క్యారీ చేయడానికి చాలా ఇబ్బంది అనమాట, కొద్దిగా వెయిట్ అయితే ఉంటుంది. సో ఈ సోలార్ ఏదైతే ఉందో, సోలార్ నుంచి ఒక 3000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ మామూలుగా ల్యాప్టాప్ మనం డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టాలంటే మాత్రం దానికి ఒక 5200 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అలా అయినా మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో రెండు కలిపితే దగ్గర 8000 mAh బ్యాటరీ వరకు అయితే ఉంటుంది. అండ్ క్యారీ చేయడం కొద్దిగా ఇబ్బంది, ఇది సూట్ కేస్ టైప్లో ఉంటుంది. అండ్ స్పెక్స్ విషయానికి వస్తే ఇది ఇంటెల్ ప్రాసెసర్తో వస్తుంది. ఇంటెల్ కోర్ i7 16GB ర్యామ్ 512GB స్టోరేజ్ అండ్ Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. దీని ప్రెజెంట్ అయితే వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు, ఇది అంటే మార్కెట్లోకి అయితే రాదు. నెక్స్ట్ యూఎస్లో ఇన్స్టాగ్రామ్ అంటే మెటా ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, వాటిల్లో టీన్ ఏజ్ పిల్లలు ఉంటారు కదా, టీనేజ్ అండ్ 19 years లో పిల్లలు, వీళ్ళు సెల్ఫ్ హార్మ్ గురించి ఎక్కువ ఎదుగుతున్నారు. దాన్ని అరికట్టడానికి మెటా వాళ్ళు ఒకటి కొత్త ఫీచర్ తీసుకొని వస్తున్నారు. ఫస్ట్ మనం సూపర్విజన్ పెట్టుకోవాలి, పేరెంట్స్ ఫోన్ సూపర్విజన్ పెట్టుకోవాలి. ఎవరైతే పిల్లలు వాళ్ళ ఫోన్లో ఈ సెల్ఫ్ హార్మ్ కంటెంట్ ఎదుగుతూ ఉంటారో వెంటనే వాళ్ళ పేరెంట్స్ కి మెసేజ్ అయితే వెళ్ళిపోద్ది. అంతేకాకుండా హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి కదా, వాళ్ళని కూడా వీళ్ళు అలర్ట్ చేస్తారనమాట. సో ఇట్లా ఒక ఫీచర్ అయితే మెటాలో తీసుకొని రాబోతుంది తొందరలో. నెక్స్ట్ కమేని, ఇప్పుడు మొత్తం న్యూస్ లో ఈయన గురించి మీరు వినే ఉంటుంటారు. ఈయన ఇరాన్ సుప్రీం లీడర్. ఇతన్ని US అండ్ ఇజ్రాయెల్ కలిసి చంపేశారు. ఇతన్ని చంపిన విధానం చూస్తే మాత్రం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పిన్ పాయింట్లో అతన్ని ఎగ్జాక్ట్ టార్గెట్ చేసి మరీ చంపారు. దీనికి ఇజ్రాయెల్ ఏం యూజ్ చేసిందంటే హ్యాక్స్. వీళ్ళు ఫస్ట్ ఇరాన్లో ఈ ట్రాఫిక్ కెమెరాస్ ఉంటాయి కదా, వాటిని హ్యాక్ చేశారు. ఎవరైతే కమేనీ చుట్టూ జెట్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది కదా,
సో వాళ్ళ ఫోన్స్ కూడా హ్యాక్ చేశారు. సో ఈయన ఎవ్రీ మూవ్‌మెంట్ వాళ్ళకి తెలుస్తదనమాట. వీళ్ళు ఎక్కడికెళ్తున్నారు, ఎక్కడున్నాడో. సో దానికి తగ్గట్టు వీళ్ళు ఎగ్జాక్ట్ లొకేషన్‌ని టార్గెట్ చేసి ఆయనున్న చోట కొద్దిగా ఎక్స్‌ప్లోజన్ ఎక్కువైతే చేశారు. సో అందుకే ఆయన చనిపోయారు. ఇప్పుడు చాలామంది ఇరాన్‌లో జర్నలిస్టులయితే ముఖ్యంగా కెమెరాస్‌కి స్టిక్కర్‌లు అంటించుకొని తిరుగుతున్నారు. సో వీళ్ళు మా ఫోన్‌లు హ్యాక్ చేశారు. ఏం కనపడకుండా వాళ్ళకి కెమెరాస్‌కి మేము స్టిక్కర్‌లు అంటించుకున్నాం అన్నట్లుగా చూపిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. రీసెంట్ వీడియోస్ మన ఛానెల్‌లో వచ్చి చూడకపోతే ఇక్కడ కార్డ్స్‌లో వస్తుంటే ఇక్కడ నుంచి వాటిని చెక్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలపడానికి సెలవు. బాయ్.